ఇవాళ మన ఇంటి దగ్గర వచ్చిన అరటి కాయతోటి మనం బజ్జీలు వేసుకుందామా. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. అరటికాయలు కోసుకున్నానండి. మా సార్ మిర్చి కావాలన్నారు, అందుకని మిర్చి కూడా కోసి పెట్టాను. దాంట్లో ఒక శనగపిండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సాల్ట్, ఉప్పు, దానికి వాము కంపల్సరీ వేస్తానండి. నేను కొంచెం సోడా ఉప్పు కూడా తీసి పెట్టుకున్నాను. చూసారా, కొంచెం నాకు వేసేటప్పుడు కొంచెం ఉండల్లాగా అనిపిస్తుందండి ఈ శనగపిండి. అందుకోసమని మా ఇంట్లో ఈ మిషన్ ఉంది. చూసారా ఎంత బాగుందో. ఊరికనే సింపుల్గా అయిపోతుందండి. ఇది మాత్రం కాస్ట్ 250 రూపీస్ పడిందండి. నాకైతే ఇలాంటివి కొనాలంటే కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది, కానీ వస్తువులు మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయండి. మనం ఇలా చూడండి, ఇలా అంటూ ఉంటే పిండి మొత్తం కిందకు వచ్చేస్తుంది. మనకి ఉండలు లేకుండా బాగా స్మూత్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చిందండి ఈ ఐటమ్. అందుకోసం అని చెప్పి చాలా రోజులు ఆలోచించి మరీ కొన్నాను నేను దీన్ని. దీంట్లో కొంచెం వాము, సోడా ఉప్పు, సాల్ట్ వేసేసుకుందామా. వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం నీట్గా కలిపెట్టుకున్నాం అనుకోండి. అసలు మెయిన్ ఇక్కడ మిర్చి బజ్జీ అండి. మిర్చి బజ్జీలో ఉన్న కారం తగ్గించుకోవడానికి కోసం నేను అరటిపండు వేస్తాను. అరటికాయ బజ్జీలు కూడా వేస్తానండి. అందుకోసమని కంపల్సరీ నేను ఒకటే అయితే చేయను. మా పిల్లలు మిర్చి బజ్జీ తినరండి. అందుకోసం అని చెప్పేసి నేను అరటికాయ బజ్జీలు కూడా వేస్తాను. మిర్చి బజ్జీలు మా హస్బెండ్ తింటారు. పిల్లల కోసం వచ్చి అరటికాయ బజ్జీలు వేస్తానండి. కానీ మన ఇంటి దగ్గర పండింది కదా, కొంచెం ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను అరటికాయ బజ్జీ అని చెప్పేసానండి. చూద్దాం ఇవాళ ఏ బజ్జీ మంచిగా ఉంటుందో మా వాళ్ళు తిని చూసి చెప్పాలి టేస్ట్ అనేది. వేసేసుకుందామా. నేను చెప్పాను కదండి, ఫస్ట్ మిర్చియే వస్తుంది. మిర్చి వేసేస్తాను, ఎందుకంటే నేను ఇలా వేస్తే మా వాళ్ళు తినరండి. మామూలుగా మనకి ఇలాగా కొంచెం కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మా వాళ్ళ టేస్టే వేరండి. వీటిని మళ్ళీ కట్ చేసి డీప్ ఫ్రై చేసి పెడితే డబుల్ రోస్ట్ చేయాలండి కంపల్సరీ నేను. అందుకోసం అని చెప్పేసి నేను ముందు బజ్జీలు వేసేస్తాను. అంటే మిరపకాయ బజ్జీలు వేసేస్తాను అనుకోండి, దాన్ని డబుల్ రోస్ట్ చేయడానికి టైం పడుతుంది కదా. అందుకోసం నేను ఫస్ట్ వేసే బజ్జీలు ఎంత మంచిగా ఉంటాయో లాస్ట్ వేసే బజ్జీలు ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తాను ఇవాళ. ఎందుకు ఇది విషయం చెప్తున్నానంటే, కంపల్సరీగా ఫస్ట్ వేసే బజ్జీలాగా లాస్ట్ వేసే బజ్జీలు అయితే రావండి. మీకు కూడా అలానే జరుగుతుందా? అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది. నేను నా ఫీలింగ్స్ మాత్రమే చెప్తున్నానండి. ఎవరు దీన్ని సీరియస్గా ఏం అవసరం లేదనిపిస్తుంది నాకైతేను. నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నానో ఇదో చూసారా, బజ్జీలు రెడీ అవ్వగానే కటింగ్ చేసి పక్కన పెట్టేసుకుంటానండి. అందులోపల నూనె అయిపోతుంది కదా, ఫస్ట్ వేసిన దాంట్లోనే వీటిని కూడా వేసేసి మొత్తం ఫ్రై చేస్తానండి. అంటే కొంచెం బాగా వేగితే మిర్చిలోని కారం అనేది తగ్గుతుందండి. అందుకోసమని మా వాళ్ళు ఇలా ఇష్టపడతారు. చూడండి, రెడీ అయిపోయింది. ఇవి ఫస్ట్ చేసిన బజ్జీలండి. చూసారు కదా ఎలా ఉన్నాయో, చూడటానికి ఎంత ముచ్చటగా ఉన్నాయో కదా. ఇదే విధంగా ఇది అయిపోతుంది నేను చేయంగానే. లాస్ట్ చివరికి నాకు వచ్చే మిర్చి ఎలా ఉంటాయని, మిర్చి కాదు బజ్జీలు, ఇవన్నీ ఫస్ట్ వేసి మా పిల్లలకి మా సార్కి వెళ్ళిపోతాయండి. ఇవన్నీ నా వరకు వచ్చేసరికి చూడండి, అది కొంచెం, ఇది కొంచెం, మిర్చి కొంచెం, బజ్జీ కొంచెం, అరటిపండు కొంచెం ఉంటుంది. అంతే కదండి.